డాకు మహారాజ్ మూవీ మొత్తానికి రిలీజ్ అయింది. చూడడం జరిగింది. సినిమా ఎలా ఉంది? ఒక ముక్కలో చెప్పాలంటే బాలకృష్ణ గారికి హిట్ సాగా కంటిన్యూస్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే డబల్ హ్యాట్రిక్ ఈజ్ లోడింగ్. ఇది 4వ హిట్ అనుకుంటా. ఇది హిట్టే. ఇంకా కంక్లూజన్లో కూడా ఇదే చెప్తా, బట్ ముందుగానే చెప్పేస్తున్నా. సో అఖండ అన్న వీరసింహారెడ్డి, భగవత్ సింగ్ కేసరి, దీని తర్వాత 4వది. ఇది వరుసగా 4వ సినిమా. అండ్ పండగకి ఇది 2వ సినిమా వరుసగా. ఇది ప్యూర్ కమర్షియల్ హిట్. ఇందులో ఇంకా డోకా ఏం లేదు. హిట్ స్టేటస్ నుంచి సూపర్ హిట్ వెళ్తుందా, బ్లాక్ బస్టర్ వెళ్తుందా అనేది నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో వెంకటేష్ గారి సినిమా వచ్చిన తర్వాత కొంచెం మనం ఒక కొలిక్కి వస్తుంది. బట్ షూర్ షాట్ సినిమా అయితే హిట్. అసలు ఎందుకు హిట్, దీని టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏంటి, పాజిటివ్లు ఏంటి, నెగిటివ్లు ఏంటి, సినిమా అవుట్లైన్ ఏంటి, లాస్ట్లో కంక్లూజను చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడానికి ప్రయత్నిస్తా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి చూడండి. వెల్కమ్ టు మై రివ్యూస్. మై నేమ్ ఇస్ పవన్. ఓకే, మూవీ గురించి మాట్లాడుకుంటే మూవీ అవుట్లైన్ చాలా సింపుల్ స్టోరీ అండ్ రొటీన్ స్టోరీ అని కూడా చెప్పొచ్చు. ఒక పాప ఉంటుంది, ఆ పాపకి ఒక థ్రెట్ ఉంటుంది. ఆ థ్రెట్ని కాపాడడానికి బాలకృష్ణ గారు వస్తారు. అసలు బాలకృష్ణ గారికి ఆ పాపకి సంబంధం ఏంటి అనేది సినిమా. సింపుల్గా అవుట్లైన్ అయితే ఇది. మిగిలిన నేను చెప్పను, మీరు చూసి ఆనందించండి. సో ఫస్ట్ మనం నెగిటివ్స్ వద్దాం. నెగిటివ్స్కి వచ్చేసరికి నాకు క్లైమాక్స్ బాగా నెగిటివ్ అనిపించింది. చాలా అబ్రప్ట్ ఎండింగ్గా అనిపించింది. ఇంకొంచెం బాగా తీస్తే అనిపించింది. ఎందుకంటే అంత ఎలివేషన్ ఇచ్చి తీసుకెళ్ళి చాలా సింపుల్ అని కూడా చెప్పలేము. సింపుల్ అండ్ అబ్రప్ట్గా అనిపించింది. అండ్ ఇంకోటి వచ్చేసరికి మ్యూజిక్ 2 విధాలుగా మనం సెగ్రిగేట్ చేస్తే బీజిఎం అండ్ పాటలు నాకు మైనస్ అనిపించింది, ఎక్సెప్ట్ ఫస్ట్ సాంగ్. అండ్ యాంటాగనిస్టులు బాగా వీక్గా అనిపించారు. బాబీ డియోల్ గారి క్యారెక్టరు ఇంటర్వెల్ దగ్గర మంచి ఎలివేషన్ ఇచ్చి తర్వాత అలాగా ఆయన గ్రాఫ్ తగ్గుకుంటూ వస్తుంది. అండ్ మిగిలిన యాంటాగనిస్టులు విలన్స్ ఫర్ నేమ్స్ ఎక్కున్నారు. అండ్ కథాపరంగా నేను చెప్పాను కదా, చాలా రొటీన్ అండ్ ప్రెడిక్టబుల్, సేమ్ ఓల్డ్ టెంప్లేట్. సో ఇవి నాకు మైనస్లు అనిపించాయి. ఇప్పుడు పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ పాజిటివ్ బాలకృష్ణ గారు. ఎందుకంటే ఈ సినిమాని మొత్తం ఆయన షోల్డర్స్ మీద నడిపించాడు ఆయన. ఇంక ఎవరు కనబడరు. ఆయన ప్రజెన్స్, ఆయన ఆరాతోనే సినిమా నడుస్తుంది. సెకండ్ పాజిటివ్ వచ్చేసరికి ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బాబీ గారిది. బాబీ గారికి నేను పెద్ద ఫ్యాన్ కదా ఆయన సినిమాలకి. బట్ నాకు ఆయన డైరెక్షన్ నచ్చింది. డైరెక్షన్ కంటే ఎక్కువ స్క్రీన్ ప్లే నచ్చింది. ఇందాక చెప్పాను కదా, రొటీన్ స్టోరీ బట్ వెరీ బ్యూటిఫుల్లీ ఎగ్జిక్యూషన్ చాలా బాగుంది. ఆ స్క్రీన్ ప్లే చాలా టైట్గా ఉంది. సో ముఖ్యంగా ఆ 2 hours 20 minutes ఆ డెసిషన్ ఏదైతే ఉందో చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మూవీ చాలా ఫాస్ట్ పేస్లో రన్ అవుతుంది. సెకండ్ హాఫ్ ఆ మెయిన్ ప్లాట్, ఏ ఫ్లాష్ బ్యాక్ ప్లాట్ దగ్గర అక్కడక్కడ స్లోగా ఉంటుంది. అండ్ అబ్రన్ క్లైమాక్స్ తప్ప సినిమా మంచిగా పరిగెడుతూ వెళ్తుంది. కానీ నాకు ఒక కంప్లైంట్ ఉంది, అది నెగిటివ్లో పెట్టలేదు. కానీ విక్రమ్ సినిమాని వీళ్ళు బాగా తస్కరించినట్టు అనిపించింది. అంటే ఇన్స్పైర్ అయినా అనొచ్చు, కాపీ కొట్టారు అనొచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, రివీలింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఏమంటారు, ఆ కలర్ గ్రేడింగ్ కానీ, ఆ ఫాంట్స్ కానీ కొన్ని యాస్టీస్గా అలాగే అనిపించాయి. ఓకే, వాళ్ళు ఇన్స్పిరేషన్ అంటారేమో, బట్ కాపీ కొట్టినా, తస్కరించిన ఇన్స్పిరేషన్ అయినా కూడా కరెక్ట్ ప్లేస్మెంట్లో పెట్టి క్లిక్ అయితే పర్లేదు. క్లిక్ అయింది కాబట్టి దాని గురించి మనకు కంప్లైంట్స్ లేవు. బట్ ఆ షేడ్స్ నాకు కనబడ్డాయి. ఎంతమందికి అలా కనబడ్డాయో చెప్పండి. ఇంకా నెక్స్ట్ పాజిటివ్స్కి వచ్చేసరికి ఇది మాట్లాడాలి. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్లో ఉంది. సినిమాకి చాలా ఆయువు పట్టు. టెక్నికల్ ఆస్పెక్ట్స్లో మాట్లాడాలనుకుంటే సినిమాటోగ్రఫీ అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. చాలా బాగుంది. ఇంకా పాజిటివ్స్కి వస్తే ఇంకా ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. 2 hours 20 minutesలో కుదించారు. చాలా షార్ట్ అండ్ స్వీట్గా క్రిస్ప్గా వెళ్ళిపోయింది. అండ్ బీజిఎం హైలైట్ సినిమాకి. బాలకృష్ణ గారు ఆరాకి తమనన్న మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి కరెక్ట్గా సెట్ అయిపోయింది. మొన్న తమన్జీ డైలాగ్ చెప్పినట్టు బక్కోడికి అనిరుద్ధ్, బండోడికి తమన్ అన్నట్టు యాస్టీస్గా అలానే ఉంది. బాలకృష్ణ సినిమా అంటే చాలు ప్రాణం పెట్టేస్తున్నాడు తమన్. సో ఇవన్నీ నాకు పాజిటివ్స్గా అనిపించాయి. ఓవరాల్గా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే చెప్పాను కదా, బాలకృష్ణ గారు వన్ మొత్తం సింగిల్ హ్యాండెడ్గా నడిపించారు సినిమా. మిగిలిన క్యారెక్టర్స్ అక్కడక్కడ ఉంటాయి. బాలకృష్ణ గారి తర్వాత ఎక్కువ ఆ ప్రజెన్స్ ఫీల్ అయింది. ఆ చిన్నపాప క్యారెక్టర్ ఎవరైతే చేశారో ఆ చిన్నపాప క్యారెక్టర్ బాగా మీకు రిజిస్టర్ అవుతుంది. తర్వాత శ్రద్ధా శ్రీనివాస్ గారి క్యారెక్టర్ బాగుంది. అంటే హీరోయిన్ క్యారెక్టర్ కంటే ఈమె క్యారెక్టర్ మీకు ఎక్కువ రిజిస్టర్ అవుతుంది. మిగిలిన క్యారెక్టర్స్ కూడా ఓకే. యాంటాగనిస్ట్ రోలు బాబీ డియోల్ గారిది ఇంటర్వెల్ బ్లాక్ బాగా కట్ చేశారు, మంచి ఎలివేషన్ పెట్టారు. కానీ రాను గ్రాఫ్ తగ్గిపోద్ది. మిగిలిన అన్ని క్యారెక్టర్స్ షార్ట్ అండ్ స్వీట్గా అడిక్వేట్గా ఉన్నాయి. ఓవరాల్గా టెక్నికల్ యాక్సెప్ట్స్, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇలా ఉంది. ఓవరాల్గా సినిమా చూడొచ్చా చూడకూడదు అంటే బాలకృష్ణ ఫ్యాన్స్కి ఇది సినిమా ఫీస్ట్. కామన్ ఆడియన్స్, రెగ్యులర్ ఆడియన్స్ నాలాంటి వాళ్ళు హ్యాపీగా ఒకసారి చూడొచ్చు. సినిమా వెడ్డిక్ట్ ఎలా ఉంటుంది, యాజ్ ఆఫ్ నో హిట్లో ఉంది. ఈ హిట్ సూపర్ హిట్ అవుతుందా, బంపర్ హిట్ అవుతుందా, బ్లాక్ బస్టర్ అవుతుంది అనేది వెంకటేష్ గారి సినిమా వచ్చిన తర్వాత ఆ డైనమిక్స్ మనం మాట్లాడుకుందాం. ఓవరాల్గా అయితే సినిమా ఇస్ వెరీ డీసెంట్ మూవీ. హ్యాపీగా వెళ్ళి సినిమా చూడండి. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో మీరు ఎక్స్ప్రెస్ చేయండి. మనం సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి.
వెళ్ళి చూసి రివ్యూ చేసి మళ్ళీ అప్పుడు కలుద్దాం. అప్పటి వరకు సభకు నమస్కారం, ధన్యవాదాలు.